చూడమ్మా శౌర్య, నిన్నేదో కొట్టాలనో తిట్టాలనో నేనిక్కడికి పిలవలేదు. ఈ రోజు వరకు నిన్ను ఎప్పుడూ ఒక మాట అనే పరిస్థితి కూడా రాలేదు. కానీ ఈరోజు నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుండి నిన్ను అల్లారా ముద్దుగా పెంచుకున్నావు. నువ్వు అడగకముందే అన్నీ తెచ్చిచ్చాం. నలుగురిలో తిరిగే మా చెల్లెలు ఏ విషయంలో తక్కువ కాకూడదు, ఒకరిని చూసి నేనిలా ఉండలేదే అని బాధపడకూడదు అని నీకంటే ముందు నీకు ఏం కావాలో అని మేము ఆలోచించుకునేవాళ్ళం. అందుకే పెళ్లి విషయంలో కూడా మేమందరం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా నీ నిర్ణయం ఏంటి అని అడిగాం. మీ ఇష్టం అన్నయ్య అని చెప్పి నువ్వు తప్పు చేసావే కానీ మేము తప్పు చేయలేదమ్మా. ఆఖరి నిమిషంలో నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయి మన వాళ్ళు అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. అప్పుడు కూడా నిన్ను ఏమీ అనలేకపోయాం. ఎందుకంటే నీ పైన మాకున్న ప్రేమ అది. నువ్వు ప్రేమించడం తప్పు అని నేను అనట్లేదమ్మా. తప్పు అని అనేవాడిని అయితే మాధవికి భూమికి పెళ్లి జరిగేదే కాదు. నువ్వు ప్రేమించింది ఇంకెవరన్నా అయి ఉంటే ఆ అబ్బాయి కులమేంటి గోత్రమేంటి అని చూసేవాళ్లమే కాదు, డబ్బున్నా లేకపోయినా కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకు నచ్చిన అబ్బాయిని నీకిచ్చి పెళ్లి చేసేవాళ్ళం. కానీ ఈరోజు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అబ్బాయి ఎలాంటివాడో నీకు తెలుసా? ఆ అబ్బాయి కుటుంబం ఎటువంటిదో నీకు తెలుసా? ప్రేమించావు కదా అని పెళ్లి చేసుకున్నా ఆ ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేవమ్మా. దయచేసి మేమెందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. మేమందరం నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటే మా కలల్ని కన్నీళ్లు చేసి నువ్విలా చెయ్యాలి అనుకోవడం పద్ధతేనా? ఏంటన్నయ్య నువ్వు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావు? అలా చెప్తే తనకు అర్థం అవుతుందా? అలా ప్రేమగా చూసే తప్పు చేశాం. మన ప్రేమ తనకి అర్థమై ఉంటే మనకు తెలియకుండా గడప దాటేది కాదు, తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని చూసేది కాదు. రే మాధవ, రాఘవ్ చెప్తున్నాడు కదా, చెప్పని మాధవ్. ఎవరో ఒకరు మాట్లాడితేనే బాగుంటుంది. అందరం కలిసి మాట్లాడితే తను ఒక్కరితే ఏం సమాధానం చెప్తుంది? ఆలోచించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే ఒక్కళ్ళే మాట్లాడాలి. రాఘవ, నువ్వు చెప్పు. చూడమ్మా శౌర్య, ఇక నీకు చెప్పేదేమీ లేదు. మా నిర్ణయం కాదు అని నీ నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడే నువ్వు పెద్దదానివైపోయావు. ఇప్పుడు కూడా మా చెల్లెలు మా మాట వింటుందేమో అనే చిన్న ఆశతోటే నీకు ఇదంతా చెప్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు ఆ అబ్బాయే కావాలి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకో. కానీ ఒకటి, నీ మెడలో ఆ అబ్బాయి 3 ముళ్ళు వేసిన మరుక్షణం ఈ ఇంట్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. ఇందులో నీకు ఎటువంటి అనుమానం వద్దు. మా పరువు తీసి నువ్వు బతకగలిగిన పరువు పోగొట్టుకుని మేం బతకలేం. నీ ప్రేమ కావాలో మా చావు కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు బావగారు. నేను శౌర్యతో అన్నీ మాట్లాడాను. తనేదో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన దాంట్లో కూడా తన తప్పేమీ లేదు.
ఆ అబ్బాయి ఆపు. నువ్వేం తన తరపున మాట్లాడాల్సిన అవసరం లేదు. చేసింది చాలు. మా అన్నయ్య మాట్లాడుతున్నాడు కదా, మధ్యలో నువ్వేంటి మాట్లాడేది? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఇప్పుడొచ్చి ఏమీ తెలియనట్టు డ్రామాలు ఒకటి.